ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జగన్నాథపురం ఘాటీ సెంటర్కి దగ్గరలో ఉన్నానండి. మనకి ఎదురు వస్తున్నది కదండి రౌండ్ అబౌట్, అది ఘాటీ సెంటర్ అండి. ఇక్కడ మల్లాడి సత్యలింగం నాయకర్ గారి విగ్రహం ఉంటుందండి. తర్వాత రోడ్డు వారిని సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఒకటి ఉందన్నమాట. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండి. ఈరోజు ఏంటంటే రామచంద్రపురం వెళ్ళి రూట్ ఎక్స్ప్లోర్ చేయబోతున్నాను అనమాట. లేట్ చేయకుండా కెమెరా వ్యూలోకి వెళ్ళిపోదామండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కెమెరా వ్యూ అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఘాటీ సెంటర్ నుంచి తూరంగ మీదుగా రామచంద్రపురం వరకు రూట్ ఎక్స్ప్లోర్ చేద్దామని బయలుదేరానండి. కానీ చిన్న చినుకులు పడుతున్నాయి దారిలోనే. వీడియో ఎలాగొస్తుందో చూద్దామండి. అంటే పెద్ద వర్షం కాదు, చిన్నది తుపర్లాగా అలాగా, అంటే కారు గ్లాస్ మీద వాటర్ డ్రాప్స్ నిలబడుతున్నాయి అన్నమాట. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నది పూర్వం థియేటర్ అండి. ఇప్పుడు నెక్సా షోరూమ్ అయిపోయింది. తూరంగలో ఒక థియేటర్ ఉండేది అనమాట. ఆ థియేటర్ పేరు నాకు గుర్తులేదు. థియేటర్ పేరు ఎవరికైనా గుర్తుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ థియేటర్ మూసేసి నెక్సా షోరూమ్ పెట్టారండి. ఇదంతా తూరంగ మెయిన్ రోడ్ అండి. అంటే కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్ళాలంటే ఇదే రోడ్లో వెళ్ళాలండి. తూరంగి చివరికి వచ్చామండి. ఈ ఎదురు కనిపిస్తున్న బ్రిడ్జ్ ఏంటంటే మనకి కాకినాడ బైపాస్ రోడ్ ఉంది కదండి. అంటే తిమ్మాపురం దగ్గర స్టార్ట్ అయ్యి ఇది ఇలా క్రాస్ చేసి చార్టీస్ అవతలకి వెళ్తుందండి. ఈ రోడ్లో ఇక్కడ క్రాస్ చేస్తుంది అనమాట. తూరంగి తర్వాత వచ్చేది ఏంటంటే నడకుదురండి. నడకుదురు వచ్చే ముందు రోడ్డుకి అటు ఇటు షాప్స్ ఉన్నాయండి. అంటే చిన్నపిల్లల హ్యాట్స్, తర్వాత కళ్ళజోళ్ళు ఇలాంటివన్నీ ఉన్నాయన్నమాట. షాప్స్ అయితే బాగానే ఉన్నాయండి. అంటే వర్షం పడుతుందని నేను ఆగలేదు. ఇప్పుడు నడకుదురు చేరామండి. ఇది నడకుదురు మెయిన్ రోడ్ అనమాట. పూర్వం ఇవన్నీ చాలా చిన్న చిన్న పల్లెటూర్లు అండి. కానీ ఇప్పుడు బాగానే డెవలప్ అయినాయి. ఆల్మోస్ట్ కాకినాడలో కలిసిపోయినాయండి ఇవి. ఇంతకుముందు ఏంటంటే కాకినాడకి ఊర్లకి మధ్యన చాలా గ్యాప్ ఉండేది. ఇప్పుడు అలా కాకుండా బాగానే ఆల్మోస్ట్ ఆ గ్యాప్ ఫిల్ అయిపోయి కలిసిపోయినట్టు అయిపోయినాయండి. ఫ్రెండ్స్, ఇక్కడ లెఫ్ట్కి ఒక రోడ్డు ఉంది కదండి. ఈ లెఫ్ట్ రోడ్లో వెళ్తే గురజనాపల్లి అనే ఊరు వస్తుందండి. గురజనాపల్లి దేనికి ఫేమస్ మీకు తెలుసు కదా. గురజనాపల్లిలో ఎక్కువ సాల్ట్ పండుతుందండి. అంటే ఇప్పుడు అవన్నీ వేరే వేరే వాటికి ఉపయోగిస్తున్నారు. కానీ పూర్వం ఏంటంటే పూర్తిగా సాల్ట్ మ్యానుఫ్యాక్చర్ అది బాగా జరిగేదండి. అంటే వరి పొలాలు ఉండేవి, అవి కాకుండా సాల్ట్ ల్యాండ్స్ కూడా ఉండేవండి. ప్రస్తుతం పెనుగుదురు చేరామండి. ఎదురు కనిపిస్తున్నది కదండి వంతెన, ఇది పెనుగుదురు వంతెన అంటారండి. ఇక్కడ నుంచి లెఫ్ట్కి వెళ్తే మనం ద్రాక్షారామం వెళ్ళొచ్చు అనమాట. కానీ మనం స్ట్రైట్గా రామచంద్రపురం వైపు వెళ్ళిపోతామండి.
చెప్పాను కదండి, ఇక్కడ రైట్ అనేసి ఇదే రైట్ అండి. ఈ రైట్కి వెళ్తే మనం ద్రాక్షారం వెళ్తాం అనమాట, కానీ మనం స్ట్రైట్కి వెళ్తున్నాం. పెనుగుదురు వంతెన దాటాక ఒక ఫ్రూట్ షాప్ చూశానండి, చూద్దామని వెళ్తున్నాను అనమాట. ఫ్రూట్స్ చూడండి ఫ్రెండ్స్, చాలా వెరైటీ ఉందన్నమాట. బొబ్బాస్కాయలు ఎలాగండి? బొబ్బాస్కాయలు ఎలాగా? ఒక మంచి బొబ్బాస్కాయ తీయండి, మీడియం సైజు తీయండి. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఫ్రూట్స్ అవి ఎలా ఉన్నాయో. ఎంతండి? 80. చెక్కేసి ఇచ్చేస్తారా? ఓకే అండి. ఇది పెనుగుదురులోకి వస్తుందండి? పెనుగుదురే. చూడండి ఫ్రెండ్స్, పెనుగుదురు అట. ఇది పెనుగుదురులో ఫ్రూట్ షాప్ ఉందండి, కరప మండలంలోకి వస్తుంది. అవునండి. ఫ్రెండ్స్, ఇక్కడ రేట్లు మన సిటీ కంటే తక్కువలోనే ఉన్నాయండి కంపారిటివ్గానే. ఎవరైనా ఈ దారిలో వెళ్తుంటే మనం పర్చేస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు చూపించిన ఫ్రూట్ షాప్ ఎదర ఉంది కదండి, అదేనండి. దిగి వెళ్ళి మాట్లాడామన్నమాట. పెనుగుదురు దాటాం కదండి, పెనుగుదురు తర్వాత కరప అనే గ్రామం వస్తుందండి. ఫ్రెండ్స్, కరప దగ్గరలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉందండి, రోడ్డు వరన చూడండి. ఫ్రెండ్స్, మనం కరప గ్రామం చేరామండి, ఇప్పుడే ఎంటర్ అవుతున్నాం అన్నమాట కరప గ్రామంలోకి. ఈ రోడ్డు ఏంటంటే కరప ఊరు మధ్యలోంచి వెళ్తుందండి. ఇది కరప మెయిన్ రోడ్ అండి. ఇక్కడ లెఫ్ట్ టర్న్ తీసుకుంటే మనం రామచంద్రపురం వైపు వెళ్తాం అన్నమాట. ఇది కరప మెయిన్ రోడ్ అండి. ఒకప్పుడు కరపలోనే ఏంటంటే ఈ ట్రెడిషనల్ స్వీట్స్ దొరికేవి, మరి షాప్స్ ఎక్కడ నాకు కనిపించట్లేదు ఇప్పుడు. ఇంతకుముందు కరప ఏంటంటే కరకజ్జం అని ఒక స్వీట్కి ఫేమస్ అండి. ఇప్పుడు ఆ షాపులు ఎక్కడ కనిపించలేదు మరి నాకు. అంటే డ్రైవింగ్ మీద కాన్సన్ట్రేట్ చేయడంలో షాపులు చూడలేదు ఏంటో. కరప స్కిప్ చేస్తున్నాం అండి, కరప దాటేస్తున్నాం అన్నమాట.
ఇది రోడ్ ఏంటంటే కొంచెం ఇరుగ్గా ఉంటుందండి, సింగిల్ లేన్ అనమాట. అందుకని కొంచెం కాన్సన్ట్రేట్ చేసి డ్రైవ్ చేయవలసి వస్తుంది. కొన్ని మిస్ అయిపోతున్నానండి, దానివల్ల కొన్ని చెప్పడం మిస్ అవుతున్నాను అనమాట. చూడండి ఫ్రెండ్స్, మనకి లెఫ్ట్ సైడ్ ఏదో లేఅవుట్ ఉంది. అంటే ఈ ఏరియాలో కూడా లేఅవుట్స్ అయినాయండి, రియల్ ఎస్టేట్ బాగానే డెవలప్ అయిందనమాట. ఇది కరప దాటిన తర్వాత వలసపాకలు అనే గ్రామం అండి. చూడండి ఫ్రెండ్స్, పల్లెటూరులో చాలా బాగుంటాయండి, గ్రీనరీ తోటి పూర్తిగా పచ్చని పొలాలతో అవి బాగుంటాయి. వాతావరణం కూడా లివింగ్కి చాలా అనుకూలంగా ఉంటుందండి. చాలామంది ఏంటంటే సిటీల్లో ఉండడం కంటే ఈ పల్లెటూరులో ఉండడానికి చాలా ఇష్టపడతారండి. ఇదొక పల్లెటూరు వచ్చిందండి, కానీ ఈ ఊరు పేరు నాకు తెలీదు. వలసపాకలో ముందు దాటేసిన ఊరా ఇదా అన్నది నాకు అర్థం అవ్వట్లేదండి. మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఈ కొన్ని పల్లెటూర్ల పేర్లు తెలీదండి. ఈ ఊరి పేరు వేములవాడట ఫ్రెండ్స్. అంటే బోర్డులు ఉన్నాయండి, దాన్ని బట్టి చెప్తున్నాను. వేములవాడ అని ఉందండి. ఈ రోడ్డు చూడండి ఫ్రెండ్స్, ఈ రోడ్డు చాలా బాగుంటుంది అనమాట. ఇది యాక్చువల్గా ఏంటంటే కాకినాడ నుంచి మండపేట వరకు కూడా ఇలాగే ఉంటుందండి. రోడ్డు కట్టి ఇటు చెట్లతోటి చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎంత గ్రీనరీ ఉందో రోడ్డు కట్టి ఇటుని. ఇక్కడ రైట్ సైడ్ వెళ్తే వాకాడ అనేసి పల్లెటూరు వెళ్తామండి. మనకి లెఫ్ట్ సైడ్ ఏదో కాలేజ్ ఉందండి, గ్రీన్ఫీల్డ్ స్కూల్ అట. గ్రీన్ఫీల్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ అని ఉందండి. ఫ్రెండ్స్, వలసపాకులు దాటామని చెప్పాం కదండి, వేములవాడ దాటాక పెద్ద కొత్తూరు వచ్చిందండి. ఇది పెద్ద కొత్తూరు గ్రామం అండి. ఇవన్నీ ఏంటంటే కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్ళి దారిలో ఉన్నాయండి ఈ ఊర్లన్నీ. అంటే మీకు ఇందాక నేను రామచంద్రపురం వెళ్తున్నానని చెప్పాను, కానీ ఎక్కడి నుంచి వెళ్తున్నానో చెప్పలేదు కదండి. కాకినాడ నుంచి రామచంద్రపురం వెళ్తున్నాను అనమాట. చూడండి, పల్లెటూరులో అరుగుల మీద కూర్చొని అలాగా అసుకేసుకుంటారు, అదే వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అండి. ఏవో కబుర్లు చెప్పుకుంటుంటారు అనమాట. అందరూ కలిసి కూర్చుని కబుర్లు చెప్పుకుంటుంటారండి, అదొక ఎంటర్టైన్మెంట్ పల్లెటూరులోనే. మనకి లెఫ్ట్ సైడ్ ఉన్నది ఇటుక బట్టి అండి. మనకి కాకినాడ నుంచి మండపేట వరకు రోడ్డు వరన చాలా ఇటుక బట్టీలు ఉంటాయండి. ఈ ఏరియాలో ఇటుకలు ఎక్కువ తయారవుతాయి అన్నమాట. ఇది చిన్న కొత్తూరు గ్రామం అండి. పెద్ద కొత్తూరు దాటాం కదా, పెద్ద కొత్తూరు దాటిన తర్వాత చిన్న కొత్తూరు గ్రామం అనమాట. ఫ్రెండ్స్, ఇది వేలంగి గ్రామం అండి.
వేలంగి గ్రామం మన నందమూరి తారక రామారావు గారు ఉండేవారు కదండి. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి కుటుంబానికి వేలంగికి చాలా అనుబంధం ఉంటుందండి. వేలంగి గ్రామం ఏంటంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో రిచెస్ట్ విలేజ్గా చెప్పుకునేవారండి పూర్వం. ఇక్కడే పోతూరు బులి వెంకయ్యమ్మ గారి సత్రం నడిపేవారండి పూర్వం. వేలంగిలో ఏంటంటే బులి వెంకయ్యమ్మ గారు ఎంతమంది వచ్చినా కాదనకుండా భోజనం పెట్టేవారటండి ఆ రోజుల్లోనే. వేలంగి గ్రామం నుంచి స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి బంధువులు ఉన్నారండి. ఫ్రెండ్స్ చూడండి, రోడ్డు వారిని ఒక ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు కదా, తురాయి చెట్టుని చూశానండి. అది ఎంత బాగుందో చూడండి. త్రిమూర్తులు ఫైర్ వర్క్స్ ఈ రోడ్లోనే బాణాసంచా కూడా దొరుకుతుందండి. చూడండి, రోడ్డు వారిని బోర్డులు ఉన్నాయి కదా, త్రిమూర్తులు ఫైర్ వర్క్స్ అనేసి. లోపలికి వెళ్తే బాణాసంచా అమ్ముతారు అనమాట. దీపావళి టైంలో ఏంటంటే ఈ రోడ్డు ఇక్కడ బాణాసంచా అమ్మకాలు బాగా జరుగుతాయండి. ఈ రోడ్లో ఎక్కువ ఫ్లేమ్ ఆఫ్ ఫారెస్ట్ అంటారు కదండి, తురాయి చెట్లు ఎక్కువ ఉన్నాయండి, అన్ని పువ్వులతో ఉన్నాయి. ఫ్రెండ్స్ ఇప్పుడు ఒక రైల్వే లైన్ వస్తుందండి. చూసారు కదా, ఇది రైల్వే లైన్ అనమాట. ఈ రైల్వే లైన్ ఏంటంటే కాకినాడ నుంచి కోటిపల్లి నరసాపూర్ వెళ్ళే లైన్ అండి. అంటే కోటిపల్లి వరకే లైన్ ఉంది. కొన్ని రోజులు ట్రైన్లు తిరిగినాయండి, తర్వాత కొన్ని రోజులు రైలు బస్ తిరిగింది. ప్రస్తుతం అయితే ఏమి తిరగట్లేదండి ఇక్కడ. ఆ లైన్ కోటిపల్లి వరకు ఎక్స్టెండ్ అయ్యాక మళ్ళీ రిస్టోర్ అవుతుంది అనుకుంటున్నాను. ఇది ఓదూరు విలేజ్ అండి. ఓదూరు విలేజ్లోకి ఎంటర్ అయ్యాం. అంటే రామచంద్రపురంకి దగ్గరలోనే ఉంటుందండి ఓదూరు విలేజ్ అనేది. ఇక్కడ ఓదూరు విలేజ్లో గ్యాస్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ వారి టెర్మినల్ కూడా ఉంటుందండి. ఈ గ్రామం ఏంటంటే నరసాపురపుపేట అండి. రోడ్ సైడ్ జొన్నపత్తులు అవి అమ్ముతున్నారండి. నరసాపురపుపేట. ఇది అగ్రహారం అనే విలేజ్ అండి. రామచంద్రపురంకి దగ్గరలో అగ్రహారం అనే విలేజ్ అనమాట. ఇక్కడ మనం లెఫ్ట్కి వెళ్తే రామచంద్రపురం వెళ్తామండి. ఆ స్ట్రైట్ కనిపిస్తున్నది కదా లెఫ్ట్ సైడ్, అలాగే వెళ్తే బైపాస్ అనమాట అండి, రామచంద్రపురం బైపాస్. ఇప్పుడు రామచంద్రపురం ఊర్లోకి వెళ్దామండి.
ఫ్రెండ్స్, మనం ఫైనల్గా రామచంద్రపురం వచ్చామండి. ఒకసారి రామచంద్రపురం ఊరు ఎలా ఉన్నది అన్నది చూపిస్తానండి. అంటే ఒక మెయిన్ రోడ్లో అలాగ ఒక చివరి వరకు వెళ్ళి మళ్ళీ రిటర్న్ అయిపోతానండి. రామచంద్రపురం ఎలాగ ఉన్నదని మీకు చూపిస్తానండి. చూడండి, లెఫ్ట్ సైడ్ మనకి రామచంద్రపురం సైన్ బోర్డ్ కూడా ఉన్నది. రామచంద్రపురం ఎంట్రన్స్లోనే సిమెంట్ రోడ్లు అవి బాగానే ఉన్నాయండి. స్ట్రీట్ లైట్స్ తోటి డివైడ్ చేశారండి మెయిన్ రోడ్ని. రామచంద్రపురం మెయిన్ రోడ్ అండి. రామచంద్రపురం మెయిన్ రోడ్లో ఉన్నాం ప్రస్తుతం. అలాగే ఎదురుకొచ్చి కొద్ది రోడ్లు కొంచెం సన్నమైనవి కానీ బాగానే ఉన్నాయండి. రోడ్లు కూడా బాగానే ఉన్నాయి. మొత్తం అంతా సిమెంట్ రోడ్లతో ఉంది. ఇక్కడ రైట్కి వెళ్తే మండపేట వెళ్తామండి. లెఫ్ట్కి వెళ్తే యానం వెళ్తాం అనమాట. ఒకసారి యానం రోడ్లో కొంత దూరం వెళ్ళి మళ్ళీ మండపేట రోడ్లోకి వెళ్దామండి. ఇప్పుడు నేను లెఫ్ట్కి తిరుగుతున్నాను. ఇది యానం రోడ్ అండి. ఇక్కడ థియేటర్ ఏదో ఉందండి. ఇక్కడ మళ్ళీ స్ట్రైట్గా వెళ్తే యానం వెళ్తామండి. రైట్కి తిరిగితే ద్రాక్షారామం వెళ్తామండి. మనం రాంగ్ డైరెక్షన్ తీసుకున్నామండి. అక్కడ టర్న్ తీసుకోకుండానే యానం రోడ్ అంటే స్ట్రైట్గా వెళ్ళాలట. నేను లెఫ్ట్కి అనుకుని లెఫ్ట్ టర్న్ తీసుకుని సందులోకి వచ్చాను అనమాట. మళ్ళీ రిటర్న్ అవుతున్నానండి. ఈ ఎదర రోడ్లో ఏంటంటే మనం లెఫ్ట్ టర్న్ తీసుకుని ఈ రోడ్లోకి వచ్చామండి. కానీ స్ట్రైట్గానే వెళ్ళాలండి యానం రోడ్ అంటేనే. ఇక్కడ సైన్ బోర్డు రాంగ్గా పెట్టారండి. అది మిస్లీడ్ చేస్తుంది జనాల్ని. చూడండి ఫ్రెండ్స్, ఇది యానం రోడ్ అనమాట. ఇక్కడ కూడా షాప్స్ అవి బాగానే ఉన్నాయండి. రామచంద్రపురం టు యానవల్లి రోడ్ అండి. ఇదే రోడ్లోనే రాజుగారి కోట ఉంటుంది అంటారండి. ఒకసారి చూద్దాం రాజుగారి కోట ఎలాగున్నదో. అంటే మరి మనకి ఐడియా తెలుస్తుందో లేదో రాజుగారి కోట ఇది అనేసి, కానీ యానం రోడ్లో ఉంటుందని చెప్తారండి. ఇది రామచంద్రపురం రాజుగారి కోట ఎంట్రన్స్ అండి. ఇది రామచంద్రపురం రాజుగారి కోట అండి. చూశారు కదా, ఎంట్రన్స్లోనే ఇద్దరు గన్ పట్టుకున్నట్టు ఉన్నది. కానీ లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ ఎవరు అనుకుంటా అండి.
చూడండి ఫ్రెండ్స్, ఇది ఫుల్ వ్యూ అనమాట రాజుగారి కోట. అంటే లోపలికి వెళ్ళడానికి పర్మిషన్ అడిగాను కానీ పర్మిషన్ ఎవరు వాళ్ళు ఇక్కడ ఉండరని చెప్పారండి. ఫ్రెండ్స్, రాజుగారి కోట అన్నది మనం యానం రోడ్లో స్టార్టింగ్లోనే ఉందండి. అదే రాజగోపాల్ సెంటర్ అంటారు కదా, అక్కడ ఉందండి. ఇప్పుడు యానం రోడ్ చూసాం కదండి, ఎదరికి వెళ్ళి మండపేట వెళ్ళి రోడ్లో కూడా కొంత దూరం వెళ్దామండి. వెళ్ళి అది కూడా చూసాక రిటర్న్ అయ్యి మళ్ళీ వెళ్ళిపోతానండి బ్యాక్కి. మనం యానా రోడ్లోంచి ఏంటంటే ఇక్కడ రైట్ టర్న్ తీసుకుంటే కాకినాడ వెళ్తామండి, స్ట్రైట్కి వెళ్తే ఏంటంటే మండపేట వెళ్తామండి. మనం ఈ కాకినాడ రోడ్లో వచ్చి మనం యానం వైపు వెళ్ళామండి, యానం రోడ్లో వెళ్ళాం అనమాట. ఫ్రెండ్స్, ఇది మండపేట రోడ్ అండి. మనకి మొత్తం ఏంటంటే రామచంద్రపురంలోని యానంవెల్లి రోడ్లోని షాప్స్ ఉన్నాయండి, మండపేటల్లి రోడ్లో కూడా షాప్స్ ఉన్నాయన్నమాట. వర్షం పెద్దదైందండి, ఇక్కడ వరకు వచ్చే వరకు కొంచెం బాగానే ఉంది కానీ ఇప్పుడు వర్షం పెద్దదైందనమాట. ఇదంతా మార్కెట్ ఏరియా అండి, షాపులు అవి ఉన్నాయి ఇక్కడ. ఏదో బర్మా బజార్ అని కూడా ఉందండి. నాకు మా రామచంద్రపురంలో ఏరియాలు పెద్ద తెలియదండి. ఏదో మామూలుగా అప్పుడప్పుడు రామచంద్రపురం ఏదో ఊరు వెళ్తూ దారిలోంచి రామచంద్రపురం నుంచి వెళ్ళడం తప్పించి రామచంద్రపురంలో ఏరియాలు అయితే నాకు తెలియదండి పెద్దగా. ఏదైనా ఏరియా పేర్లు తప్పు చెప్పుంటే కామెంట్స్ రూపంలో చెప్పండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి రైట్ సైడ్ గాంధీ హాస్పిటల్ అనేసి ఉందండి, ఇక్కడ వరకు వచ్చానమాట. ఇక్కడ నుంచి రిటర్న్ అయ్యి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోదాం అనుకుంటున్నానండి. పక్కన చర్చ్ ఏదో ఉందండి. ఫ్రెండ్స్, చూశారు కదా, రామచంద్రపురం వరకు రూట్ చూపించాను, ఊరు చూపించానండి. ఈ వీడియో ఇక్కడితో క్లోజ్ చేస్తున్నానండి. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఏమన్నా ఊర్లో అవి తప్పు చెప్పుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, కామెంట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో అండి.